మంగళగిరిలో పద్మశాలి ఇచ్చిన సీట్ని నిలబెట్టుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలని, మరి మనకి అండదండగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఏ విషయాలుగా మనకి ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టం వచ్చినా మనం సార్ దగ్గర మాట్లాడుకొని సమస్యలన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. మరి మనలో ఒకళ్ళు అధికారంలో ఉండాలని నేనే కాదు మనందరం కూడా చాలా మంది కోరుకుంటమే కాదు, మరి ఆ దిశగా మనందరం కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి జగన్ గారిని సీఎంగా చూడాలని మీరందరూ కూడా దానికి సహకరించాలని కోరుకుంటూ జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ మేడం. దయచేసి అందరూ గట్టి చప్పట్లతో మేడంకి ధన్యవాదాలు తెలుపుతాం. ఇదే క్రమంలో మన మధ్య గౌరవనీయులైన మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన గుంటూరు జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జి గారు అయినటువంటి విజయసాయిరెడ్డి గారు, అట్లానే మనకి మంగళగిరి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా మరి మన ముందున్నటువంటి చిరంజీవి గారు, అట్లానే కాండు కమలా గారు, మరి అభిరెడ్డి గారు, దూకుడి ప్రభాకర్ గారు, అట్లానే పిల్లపల్లి మోహన్ రావు గారు, వేదికను అలంకరించినటువంటి ప్రజలు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రముఖులు, సోదరిమణులు, పత్రికా విలేకరులు, మీడియా వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా మంగళగిరి పట్టణానికి వెలుగు తెచ్చినటువంటి ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయం. ఇది నిజంగా మంగళగిరి ఏరియాలో, మంగళగిరి పట్టణంలో చేనేత పరిశ్రమ మీద ఆధారపడి కొన్ని వేల మంది కుటుంబాలు జీవించేటటువంటి ప్రాంతంగా ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత స్థానిక అప్పుడున్నటువంటి శాసనసభ్యులుగా ఆర్కే గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఈ స్థలాన్ని పరిశీలించిన తర్వాత అధికారులతో మాట్లాడి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ చేనేత వారికి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఎమ్మెల్యే గారు, నేను, అధికారులు అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఈనాడు పూర్తి అయి ప్రారంభించుకోవడం కూడా మనందరి కళ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఆనాడు చేనేత పరిశ్రమ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కృషి సామాన్యమైనటువంటిది కాదు. ఆయనకు చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు, పారిశ్రామికుల యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసు, పరిశ్రమలో ఉండేటటువంటి ఇబ్బందులు కూడా ఆయనకు తెలుసు. ఆ తర్వాత అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ చేనేత కార్మికులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలండి, ఆ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు 65 సంవత్సరాలకి పెన్షన్ వచ్చింది. ఇదేంటి హనుమంతరావు గారు, ఇట్లా ఇవ్వటం ఎట్లా సాధ్యపడుతుందంటే, ఒక చేనేత పారిశ్రామికుడు ఒకసారి చూడండి 50 సంవత్సరాల వయసులో వృద్ధాప్యం వచ్చినట్టుగా కనపడతాడు. కారణం ఏంటంటే వాళ్ళు కెమికల్ రియాక్షన్ వల్ల కెమికల్స్, ఆ పోగులు ఇవన్నీ కూడా పీల్చి ఆ రంగులు రసాయనాలతో ఇబ్బందులు పడి వాళ్ళకి ఆర్థిక అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆయనకు తెలుసు కాబట్టి ఓకే అన్నాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈనాటి వరకు కూడా 50 సంవత్సరాలకే రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి. ఆ తరువాత ఇంకా కొందరికి 50 సంవత్సరాలకు పెన్షన్, కొన్ని వృత్తులు, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. తర్వాత రంగులు, రసాయనాల మీద, యారన మీద కొన్ని రకాలైనటువంటి సబ్సిడీలు ఇచ్చి ఆప్కోకి స్ట్రెంగ్తన్ చేయడం కోసం వీళ్ళు వ్యాపారంలో తయారు చేసినటువంటి భర్త అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా మరి ఆప్కోలో అమ్ముకునే విధంగా పెట్టుబడి ఇచ్చి 200 కోట్ల రూపాయలు ఆనాడు ఇచ్చి మరి చేనేత పరిశ్రమను కాపాడటం జరిగిందనే విషయం మనందరం కూడా గుర్తించాలి. ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ప్రతి చేనేత కార్మికుడికి 24,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశాడనేది అది నవరత్నాల్లో ఆయన ముందుగా చెప్పల. పరిశ్రమ వాళ్ళ యొక్క పరిస్థితులు వీటిని వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనే ఆలోచనతో 24,000 రూపాయలు ఏ రాష్ట్రంలోనూ లేదు, ఎక్కడా కూడా లేదు. ఈనాడు మన పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఇంకొక విషయం కూడా మనం గుర్తించాలి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేనేత కార్మికులు ఇతరుల కోసం ఇక్కడ ఇల్లు లేవు, అనేక మంది ఇబ్బంది పడుతున్నారంటే 25 ఎకరాల పొలం ఇవ్వటం జరిగింది. ఊరుకు ఆనుకొని కొన్ని కోట్ల రూపాయలు విలువయ్యేటటువంటిది రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళకి 25 ఎకరాల్లో పేదలకు ఇల్లు నిర్మాణం చేయమని ఆనాడు ఇవ్వటం జరిగింది. అట్లానే చేనేత వాళ్లకు ప్రత్యేకంగా సపరేట్గా కొంత భాగాన్ని కేటాయించడం కూడా జరిగింది. అందులో కొన్ని షెట్లేసి అక్కడ మగ్గాలు కూడా ఏర్పాటు చేయండి, పైన ఫ్యామిలీ ఉంటారు, కింద మగ్గం వేసుకునేటటువంటి అంటే పరిశ్రమ చేసుకునేటటువంటి అవకాశాన్ని ఆనాడు ఆయన చూపించాడు. తర్వాత ప్రభుత్వాలు మారినాయి, ఆ మగ్గాలు ఆగిపోతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 షెట్లు వేసి వాళ్ళందరికీ కూడా 146 మందికి మగ్గాలు చెట్లేసి మగ్గాలు బిగించి పరిశ్రమను స్థాపించాడనే విషయాన్ని మన జీవితంలో ఎవరు కూడా మర్చిపోకూడదని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేదని. ఈనాడు ఆ రకమైనటువంటి ఇక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్ముకునేటటువంటి పరిస్థితికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మగ్గం దగ్గరికి వస్తే రేటు 10 రూపాయలకు అమ్ముకునేది వాళ్ళు తీసుకెళ్లి 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే మార్కెటింగ్ సౌకర్యం లేక వీళ్ళు షాపులు లేక మగ్గం దగ్గరికి వస్తే అలవలసలుగా అమ్ముకొని వీళ్ళకి సరైనటువంటి కూలి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని ఆయన దృష్టికి వెళ్తే ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం వల్ల ఈనాడు ఇక 5,50,00,000 రూపాయలు 25 సెంట్లు స్థలం నిర్మాణం చేసి ఈ యొక్క పరిశ్రమలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇది అప్పచెప్పటం అంటే ఎంత గొప్ప విషయమో. సమాజంలో ఇవాళ ఆయన పరిపాలన అంతా కూడా ఒక ప్రత్యేక శైలి, పేదరిక నిర్మూలన అనేది ఆయన తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ మంది మధ్యతరగతి పేదవాళ్ళే కనుక జీవితంలో ఎవరూ కూడా ఈ పరిపాలన మర్చిపోకూడదు. వివరాల్లోకి వెళ్ళగానే మరి విజయసాయి రెడ్డి గారు వెళ్ళాలి కనుక నేను కొన్ని విషయాలు 2-3 విషయాలు చెప్తాను. ఇవాళ విద్య, వైద్యం, పేదరికం నిర్మూలన చేయాలంటే మాటలు కాదు, మాటలతో అయ్యేది కూడా కాదు. ప్రతి పిల్లవాడు చదువుకోవటానికి చిన్నతనం నుంచి ఏ స్థాయిలో చదువుకున్నా మొత్తం ప్రభుత్వమే భరించుతుంది. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. అంగన్వాడీ దగ్గర నుంచి యూనివర్సిటీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఫార్మల్ ఈ డబ్బు మొత్తం పేదవాళ్ళకు ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇవాళ ఏదైనా ఒక పేదవాడు ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయితే సాధ్యపడదు. కాబట్టి ఈనాడు మరి ప్రభుత్వం ద్వారా అనేక మంది
అనేక ఇబ్బందులు గురయ్యేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపరేషన్ కానీ వైద్య సౌకర్యాలు అనుభవిస్తున్నారంటే అది కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యతగా ఈనాడు చేస్తున్నారంటే ఆయన హృదయం చాలా గొప్పదని కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చదువుకోవటం అంటే చదివించడం అంటే మరి అమ్మ ఒడి ఇచ్చి మీరు ఈ సంవత్సరం పొడుగుతా ఈ డబ్బులు పిల్లలతో కష్టపడకుండా చదివించుకునేటటువంటి ఏర్పాటు 15,000 రూపాయలు ఇచ్చాల్సిన అంటే వాటికి కావాల్సినటువంటి ఇబ్బందులు కూడా ఆయన గ్రహించి ప్రతి పేద కుటుంబానికి కూడా ఏ అవసరం అవసరం ఒంటరి మహిళలకి డబ్బిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఏనాడు చూడాలి. నేను అనేక ప్రభుత్వాలు చూశా, పరిపాలనలు చూశా. ఈనాడు కొంత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప పనులు అంతకన్నా ఎనిమిదిగా ఇంకా అనేక అడుగులు ముందేసి పేదరికం ఈనాడు స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇంకా 2-3 దఫాలు పరిపాలన ఆయన చేస్తే అసలు పేదవాళ్ళు ఇబ్బంది పడేటటువంటి స్థాయి ఉన్నదని చెప్పి కూడా మనందరం కూడా గుర్తించాలి. పేదరికం నిర్మూలన అవ్వాలంటే ఇలాంటి పరిపాలన, ఇలాంటి ముఖ్యమంత్రులు కావాలి మనకు. పరిశ్రమలో ఏ పరిశ్రమ ఉంటే ఆ పరిశ్రమకి ఈ రకంగా ఆదుకోవటం అంటే ఇక్కడ చేనేత పరిశ్రమ ఉంది. అనేక మంది జాలర్లు, చేపలు పట్టుకునే వాళ్ళు అనేక రకాలైనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నాడు. ప్రతి చేతి వృత్తుల వాళ్ళకి ఆయన గమనించి ఆ ప్రాంతాలకి కావలసినటువంటి సకల సౌకర్యాలు చేసేటటువంటి ముఖ్యమంత్రిగా మనం జీవితంలో ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈ పరిపాలన మరలా 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 కూడా రావాలని చెప్పి కూడా మనందరం కూడా కోరుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంగళగిరి ప్రజలు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు సార్, మంచి స్పీచ్ ఇచ్చారు. అయితే గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మాట్లాడే ముందు మన మధ్య ఉన్న ఆప్కో చైర్మన్ అయిన శ్రీ గణేశ్వరజీ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. సభకి నమస్కారం. సభాధ్యక్షులు, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ గారికి, ఇంతటి అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయే విధంగా చేనేతల గడ్డ మీద మన అందరి ముద్దు బిడ్డ జగనన్న ఇచ్చిన ఈ వస్త్ర సముదాయాన్ని తన స్వహస్తాలతో ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ పెద్దలు, తెనాలి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారికి, మరొక శాసన మండలి సభ్యులు ప్రభుత్వ వైపు పెద్దలు లేదా అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు జూపుడి ప్రభాకర్ గారికి, పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కిరణ్ గారికి, మాజీ శాసనసభ్యురాలు సోదరి కాండ్రి కమల గారికి, మాజీ ఆప్కో చైర్మన్ మిత్రుడు చిల్లపల్లి మోహన్ రావు గారికి, మంగళగిరి చేనేత ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షులు పెద్దలు జోనాదుల మణి గారికి, శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ అధ్యక్షులు జోనాదుల బాబూజీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పట్టణ పద్మశాలయ ప్రధాన కార్యదర్శి దామర్ల కుమారస్వామి గారికి, మిగతా ఈ యొక్క నియోజకవర్గంలో తనదైన శైలిలో సమస్యలు పరిష్కరిస్తూ విజయసాయి రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటున్న పెద్దలు శ్రీనివాసరావు గారికి, మిగతా వేదిక మీద ఉన్న నాయకులు, వేదిక ముందున్న మంగళగిరి పుర ప్రముఖులు, చేనేత కుల బాంధవులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, మహిళలు, మీడియా మిత్రులు, కార్పొరేషన్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. మనందరికీ తెలుసు, మంగళగిరి గడ్డ
చేనేతల అడ్డ కొన్ని దశాబ్దాలుగా వేల కుటుంబాలు చేనేత వృత్తి మీద ఇక్కడ జీవనోపాధి సాగించిన విషయం మనందరికీ తెలుసు. ఒకప్పుడు 20,000 మగ్గాలతో చేనేత పరిశ్రమ కళకళలాడుతూ రాష్ట్రానికి ప్రఖ్యాతి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యాపార వృత్తి కలిగిన చేనేత కుల బాంధవులు ఉన్న పట్టణం మన మంగళగిరి. కానీ పెరిగిపోతున్న చేనేత వృత్తి ఈ రోజు 2,000 మగ్గాలకి పరిమితమైంది. అయినా క్రీస్తు శిష్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేత పరిశ్రమని ఏ విధంగా ఆదుకున్నారో, పరిశ్రమలో ఉన్న కార్మికుల కోసం, పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచనతో ముందుకెళ్లారో మనందరం చూసాం. అది గౌరవనీయులు మురుగుడు హనుమంతరావు గారు చెప్పారు. తండ్రిని మించిన తనయుడుగా చేనేత అంటే చేనేతల పక్షపాతిగా, చేనేతల అభివృద్ధి కోసం నవరత్నాల పథకంలో అత్యధికమైన అమౌంట్ చేనేత పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాలి. తాను ఏదైతే ఇస్తున్న పథకాలు ఉన్నాయో దేశంలోని అత్యున్నతమైన పథకాలు, ఇతర రాష్ట్రాలకి ఆదర్శవంతమైన పథకాలు. ఆ పథకాలలో అత్యధికంగా చేనేత కార్మికులకి 24,000 రూపాయలు తన పుట్టినరోజు నాడు డిసెంబర్ 21న మొట్టమొదటిగా నేతల నేస్తం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 82,000 మంది చేనేత కార్మికులకి అందజేసిన చేనేత పక్షపాతి గౌరవనీయులు మనందరి ప్రీతమ నేత యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం కూడా 5 సార్లు ఇవ్వాల తన పరిపాలనలో. ఎందుకంటే పిలుడు రాక. కానీ నేతన్న నేస్తాన్ని 5 సార్లు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేశారు. ఒక్కొక్క కార్మికుడికి 1,20,000 చొప్పున 925 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకి ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో చేనేతలు ఎటువంటి స్థానం కలిగి ఉన్నారో కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే ఇదివరకు ఓటు బ్యాంకుగా ఉన్న పార్టీలను చూసాం. చేనేతలని పైకి ఆకాశానికి ఎత్తి ఎలక్షన్స్ అయ్యాక పాతాల లోకంలో తొక్కిన చంద్రబాబు నారా లోకేష్ లాంటి చూసాం. కానీ ఇచ్చిన మాట కన్నా గొప్పగా చరిత్రలో చేనేత గుండెల్లో నిలిచిపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేత జాతుల కోసం ఏ విధంగా ముందుకెళ్తున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఏ ఉద్దేశంతో ఆయన పేదల పక్షపాతిగా ముద్ర చేసుకొని చరిత్రలో ఏ విధంగా లేని విధంగా 2,55,000 కోట్ల రూపాయలు పేదలందరికీ ఎక్కడ అవినీతికి తావు లేకుండా కులమతాలకు అతీతంగా ఏ విధంగా ఇచ్చారో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రతి పేదవాడికి ఉంది. అదే కాదు, రాజకీయంగా కూడా చేనేతలకి ఉన్నతమైన స్థానాలు ఇచ్చారు. ఎవరు ఏ పార్టీ ఇవ్వని విధంగా 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, 1 ఎంపీని ఇచ్చారు, ఆప్కో చైర్మన్ ఇచ్చారు, 4 కార్పొరేషన్లు ఇచ్చారు. అంటే చేనేతలకి రాజకీయ సుస్థిరతని ఉన్నతమైన స్థానం కోసం ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ 2024లో ఎమిగినూరు అక్కడ ఉన్న సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి, మంగళగిరిలో ఇక్కడున్న గెలిచిన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి చేనేత బిడ్డలకి సీట్ ఇచ్చి మీరు వెళ్ళండి, మీకు అండగా ఉంటారని మమ్మల్ని అందరినీ మీ ముందుకు తీసుకొచ్చిన మహానుభావుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వర్గాలందరూ కూడా తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడవాలని, ఆయన అడుగుజాడల్లో అటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందని మీరందరూ ఆలోచించమని సందర్భంగా కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న మీ అందరికీ
హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జై జగన్. హలో, ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. ఉత్సాహవంతమైన స్పీచ్ ఇచ్చారు. నెక్స్ట్ చివరిగా మన గౌరవ అతిథులైన శ్రీ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ యొక్క చేనేత పరిశ్రమకు ఆద్యులు ప్రగడ కోటయ్య గారు 1915లో జన్మించి 1995 వరకు 80 సంవత్సరాల పాటు ఆయన ఈ యొక్క పరిశ్రమకు చేసినటువంటి సేవ, ఈ యొక్క పరిశ్రమ అభివృద్ధికి, చేనేతకు, చేనేత కార్మికులకు ఆయన చేసినటువంటి కృషి, ఆయన సంస్మరణార్థం ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య గారి ఈ యొక్క భవనాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన పార్లమెంటేరియన్ గా కూడా సేవలు అందించడం జరిగింది. ఇక ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి వస్తే మీకు కొన్ని విషయాలు మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు 35 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా బకాయిలు చెల్లిస్తే మరిన్ని వర్క్స్ మేము టేకప్ చేయగలము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ 35 కోట్ల రూపాయల బకాయిలు ఇమ్మీడియట్ గా చెల్లించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. గతంలో కొద్ది రోజుల ముందు మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ రోజు 5,50,00,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క భవంతిని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా చాలా అభివృద్ధి పనులకి రాబోయేటటువంటి కాలంలో మనం ప్రారంభోత్సవం చేసుకుంటామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి కానీ, మంగళగిరి కానీ, దుగ్గిరాలు కానీ అన్ని మండలాల్లో ఈ యొక్క పట్టణాల్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మన యొక్క ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం 2 విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు. మొట్టమొదటిది, ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది కుల గణన, అంటే క్యాస్ట్ సెన్సెస్. మనం ఎందుకు క్యాస్ట్ సెన్సెస్ చేసుకుంటా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పటి వరకు 1956 నుంచి 1972 వరకు బీసీలు అన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కడా కూడా రాజ్యాంగ పదవుల్లో కానీ, లేకుంటే పార్లమెంటులో కానీ, లెజిస్లేచర్లో కానీ ఎక్కడ అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది కాదు. 72లో కొంతవరకు బీసీ రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ తరువాత 2009లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈవెన్ జనరల్ సీట్స్ లో కూడా అటు బీసీలని, ఎస్సీలని పోటీకి పెట్టి గెలిపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది.
ఉదాహరణకు చెప్పాలని అంటే మల్కాజ్గిరిలో సర్వే సత్యనారాయణ గారు జనరల్ సీట్లో ఎస్సీ నిలబెట్టి గెలిపించినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఉదాహరణకి తీసుకోండి, కర్నూలు అయితేనేమి పార్లమెంటు, అనంతపూర్ పార్లమెంట్ అయితేనేమి, హిందూపూర్ పార్లమెంట్ అయితేనేమి, రాజమండ్రి పార్లమెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా జనరల్ సీట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలను నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నాం. కర్నూలు గత ఎన్నికల్లో బీసీ గెలిచారు, అనంతపూర్లో బీసీ గెలిచారు, హిందూపూర్లో బీసీ గెలిచారు, రాజమండ్రిలో బీసీ గెలిచారు. దీనికి ఒక శాంటిటీ ఇచ్చేదానికోసంగా మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్నటువంటిది తెలుసుకోవాలని అంటే కుల గణన అన్నటువంటిది చాలా అవసరం. అందుకే ఒక సంవత్సరం క్రిందట ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ కి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మనకు కులాల వారీగా గతంలో కానీ వెళితే 1931 నుంచి, అంటే స్వాతంత్రానికి ముందు కూడా 1931 నుంచి 1951 వరకు అన్ని సామాజిక వర్గాలు, అది ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా ఆ సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు. 51 తర్వాత ఈ యొక్క కులగణనలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ మాత్రమే సెన్సస్ లో తీసుకునేటటువంటి పద్ధతి ప్రారంభం జరిగింది. దీనివల్ల ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలా అన్నటువంటిది మనం కుల గణన తర్వాత మనం నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంచుమించుగా చాలా వరకు కులగణన ఉన్నటువంటిది పూర్తి కావచ్చింది. ఈ యొక్క కులగణన ప్రాతిపదికగా బీసీలందరికీ కూడా, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ మరింత కరెక్ట్గా ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రెండవ ఉపయోగం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క కులగణన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ఎవరైతే ఏ ఏ కులాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ కులాలకి ఒక రిజర్వేషన్స్ మాత్రమే కాదు, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చాలా కరెక్ట్గా చేసేటటువంటి అవకాశం కలుగుతుంది. మరొక ఉపయోగం కూడా దీనిలో ఉంటుంది. ఉదాహరణకి ఉత్తరాంధ్రలో వాళ్ళందరినీ కూడా బీసీలుగానే పరిగణిస్తారు. అది తూర్పు కాపులు కావచ్చు, వెలమలు కావచ్చు, కొప్పుల వెలమ కావచ్చు, ఏ చాలా సామాజిక వర్గాలన్నీ కూడా అందరూ కూడా బీసీలే. వాళ్ళందరూ కూడా ఒక సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఏదైనా వ్యాపార నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, ఉదాహరణకి గోదావరి జిల్లాలకు వచ్చో, లేకుంటే నెల్లూరు జిల్లాకు వచ్చో, ప్రకాశం జిల్లాకు వచ్చో స్థిరపడినట్లయితే వాళ్ళకి బీసీలుగా పరిగణించాలనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు వాళ్ళకి వాళ్ళ భౌగోళికత, వాళ్ళ జియోలాజికల్, మొదట వాళ్ళ పూర్వీకులు ఎక్కడున్నారు అది నిర్ధారించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది.
ఆ తర్వాతనే బీసీ సర్టిఫికేట్ ఇక్కడ గోదావరిలో కానీ మిగతా జిల్లాల్లో కానీ వాళ్ళు ఎక్కడైతే స్థిరపడ్డారో వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఈ యొక్క భౌగోళిక సరిహద్దుల్ని తీసేసి అటువంటి అవసరం లేదు, అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి ఎక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీసీ స్టేటస్ అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ఉపయోగాలన్నీ కూడా వీటిలో ఉంటాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం బీసీలకు ఇస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం వీళ్ళందరినీ కూడా, ఈ యొక్క సామాజిక వర్గాలన్నింటినీ కూడా మిగతా అగ్రవర్ణాలను చెప్పుకోండి, ఓసీలను చెప్పుకోండి, వాళ్ళందరితో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూసుకుందాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మంగళగిరి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏ సమస్య ఉన్నా కూడా మీ యొక్క చిరంజీవి కానీ, కమల గారు కానీ, హనుమంతరావు గారు కానీ, మోహన్ రావు గారు కానీ, నేను కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా మీ వెంట ఉంటాం, మీ సమస్యలను పరిష్కరిస్తాం అన్నటువంటి హామీ ఈ సభాముఖంగా ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సభని ముగించే ముందు శ్రీ విజయసాయి రెడ్డి గారు, మెంబర్ ఆఫ్ రాజ్యసభ, వారిని సత్కరించవలసిందిగా మన మధ్య ఉన్న కమిషనర్ గారిని, ఎమ్మెల్సీ గారిని, ఆప్కో చైర్మన్ గన్ చిరంజీవి గారిని మరియు ఎక్స్ఎమ్మెల్యే కాండ్రు కమల గారిని, మోహన్ రావు గారిని, మాజీ ఆప్కో చైర్మన్ మోహన్ రావు గారిని కోరుతున్నాం. మరొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. మీ యొక్క మన గంజి చిరంజీవి గారు కొద్ది రోజుల క్రితం ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో స్వర్ణకార అభివృద్ధి కార్పొరేషన్, దాన్ని స్వర్ణకారుల అభివృద్ధి కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అధికారులను పిలిచి ఈ యొక్క కార్పొరేషన్ స్థాపించండి, వారి యొక్క అభివృద్ధి మన గవర్నమెంట్ కి, మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అతి త్వరలో స్వర్ణకారుల అభివృద్ధి కార్పొరేషన్ కూడా ఏర్పాటవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ 10,000 మంది స్వర్ణకారులు వృత్తి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి చాలా మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు వాళ్ళకి ఇబ్బంది ఇచ్చినప్పుడు చేనేత పరిశ్రమలో ఎట్లా ఆదుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది ఇచ్చినప్పుడు ఆ రకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. అలాగే ఉంటే ఎమ్మెల్సీ గారైన మురుగుడు హనుమంతరావు గారు కూడా
सर्वाणि भोगानि विचित्य धीरः नामानि कृत्वा अभिमतं यथास्ते आद्यमुदाचः शक्रस्य विद्वान् सदस्यवत्सः तमेवं विद्वानमुतिः भवति नान्यपन्थ अयनाय विद्यते यज्ञेन यज्ञमययन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन्नं तत्पूर्वे साध्यास पुष्पाज्यातवजामयः यत्पुरुषं विदुरुः अन्नादकल्पयन् अन्तिमस्य कौबाहो काऊरूपाद उच्यते ब्राह्मणो पुरुषं विदुरुः अन्नादकल्पयन् अन्तिमस्य कौबाहो काऊरूपाद उच्यते स्वागतं सुस्वागतं ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్
యస్యాం హిరణ్యం పార్లమెంటరీ సభ్యులు విశ్వం పురుషాణం విజయసాయి గారికి ఎమ్మెల్సీ గారు గురువుడు హనుమంతరావు గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అలాగే అలాగే నా అన్నిటి కట్టారా బాగా గతం ఎంతో ఘనం, భవిష్యత్తు ఉజ్వలం మన మంగళగిరి. సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగి క్రీస్తు పూర్వం 30 సంవత్సరాల నాటి నుంచి లక్ష్మీదేవి తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించిన ప్రదేశం. ఉండవల్లి గుహలైన నిర్మాణాలను తన అమ్ముల పొదలో దాచుకున్న నిలయం మన మంగళగిరి. జియోగ్రాఫికల్ ఇండికేటర్ శాంక్షన్ కలిగి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిలోనూ ఎంతో శుభదినం అని చెప్పుకోవాలి. మంగళగిరిలో